అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరము సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, అలాగే పండుగలు, అలాగే మనకి ఏ రోజులలో శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తంని పంచాంగంని అనుసరించి నేను మీతో తెలియజేస్తున్నానండి. మనకి 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద శుద్ధ నవమి సోమవారం మొదలుకొని ఆశ్వీజ మాసము శుద్ధ అష్టమి మంగళవారం వరకు ఉంటుందండి. మనకి 2025 సంవత్సరము సెప్టెంబర్ నెలలో 21వ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అనేది ఉంటుందండి. 22వ తేదీ నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనకి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, అలాగే పండుగలు, అలాగే ఏ రోజుల్లో శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 1 వారం సోమవారము, భాద్రపద శుద్ధ నవమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 2 వారం మంగళవారము, దశమి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజును కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 3 వారం బుధవారము, ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజును కూడా మనకి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 4 వారం గురువారము, ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి, బారసాల చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 5 వారం శుక్రవారము, త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, బారసాల చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 6 వారం శనివారము, చతుర్దశి తిథి, ధనిష్ఠ నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజును కూడా వ్యాపార వ్యవహార పనులు నిర్వహించుకోవటానికి, బారసాలకు, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 7 వారం ఆదివారము, పౌర్ణమి తిథి, శతభిష నక్షత్రము. ఈ రోజున కూడా అండి మనకి వ్యాపార వ్యవహారములకు, బారసాల చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయటానికి, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 8 వారం సోమవారము, పాడ్యమి తిథి, పూర్వభాద్ర నక్షత్రము. ఈ రోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 9 వారం మంగళవారము, విద్యా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజు అండి. ఈ రోజున వ్యాపార వ్యవసాయ వ్యవహారములకు, అలాగే చిన్నపిల్లల్ని ఊయల్లో వేయడానికి, అన్నప్రాసన చేసుకోవటానికి అయితే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 10 వారం బుధవారము, తదయా తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున కూడా అన్నప్రాసన చేసుకోవటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, సాధారణ పనులకు అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 11 వారం గురువారము, చవితి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి, అన్నప్రాసనకు, బారసాలకు, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయటానికి, వ్యాపార వ్యవసాయ పనులకు శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 12 వారం శుక్రవారము, పంచమి తిథి, భరణి నక్షత్రము. ఈ రోజైతే ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 13 వారం శనివారము, షష్ఠి తిథి, కృత్తికా నక్షత్రము. ఈ రోజున కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 14 వారం ఆదివారము, సప్తమి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి, ఆపరేషన్స్ చేసుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి అయితే అనుకూలమైనటువంటి రోజు. సెప్టెంబర్ 15 వారం సోమవారము, అష్టమి తిథి, అలాగే మృగశిర నక్షత్రం అండి.
ఈ రోజున కేవలము వ్యవసాయ పనులకు, వ్యాపార వ్యవహారములకు మాత్రమే అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 16 వారం మంగళవారము, దశమి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈ రోజైతే ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 17 వారం బుధవారము, ఏకాదశి తిథి, పునర్వసు నక్షత్రము. ఈ రోజు కూడా మనకి చాలా మంచి రోజు అండి. ఈ రోజున అన్నప్రాసనకు, బారసాలకు, వ్యాపార వ్యవసాయ వ్యవహారములకు శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 18 వారం గురువారము, ద్వాదశి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజున కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 19 వారం శుక్రవారము, త్రయోదశి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈ రోజు కూడా మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. సెప్టెంబర్ 20 వారం శనివారము, చతుర్దశి తిథి, మకా నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు అనేవి లేవు. సెప్టెంబర్ 21 వారం ఆదివారము, అమావాస్య తిథి, పుప్పా నక్షత్రము. ఈ రోజున కూడా మనకి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. మనకి ఈ రోజున శుభకార్యాల కోసము ఈ రోజుతోటి మనకి భాద్రపద మాసం అనేది ముగుస్తుంది. సెప్టెంబర్ 22 వారం సోమవారము, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ రోజు నుంచి మనకి ఆశ్వీజ మాసం ప్రారంభం అండి. ఈ రోజున మనకి చాలా మంచి రోజు. ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నిశ్చయ తాంబూల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, వ్యవసాయ వ్యవహారం నిర్వహించుకోవటానికి, వాస్తు హోమాదులకు, శాంతి హోమాదులకు, గృహారంభానికి, గృహ ప్రవేశానికైతే శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి. సెప్టెంబర్ 23 వారం మంగళవారము, విద్యాతిథి, హస్త నక్షత్రము. ఈ రోజైతే మనకి కేవలం చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, అంటే ఆపరేషన్స్ లాంటివి చేసుకోవటానికి, వ్యవసాయ వ్యవహారం నిర్వహించుకోవటానికి అయితే అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 24 వారం బుధవారము, తదియా తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజు కూడా మనకి చాలా మంచి రోజు అండి. ఈ రోజున మనకి గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహం చేసుకోవటానికి, ఉపనయనానికి, అన్నప్రాసనకు, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, బోరింగ్స్ లాంటి పనులు నిర్వహించుకోవటానికి చాలా శుభప్రదమైనటువంటి రోజు. సెప్టెంబర్ 25 వారం గురువారము, చవితి తిథి పూర్తిగా ఉంటుంది, స్వాతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహానికి, గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనలకు, అక్షరాభ్యాసం చేయించుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 26 వారం శుక్రవారము, చవితి తిథి, విశాఖ నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున కూడా మనకి వివాహం చేసుకోవటానికి, గృహ ప్రవేశానికి, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, వ్యవసాయ పనులు ప్రారంభ పనులు చేసుకోవటానికి, వాస్తు పూజలకు, రోజువారీ పనులు చేసుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు. సెప్టెంబర్ 27 వారం శనివారము, పంచమి తిథి, అనురాధ నక్షత్రము. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహానికి, గృహ ప్రవేశానికి, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 28 వారం ఆదివారము, షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున కూడా మనకి చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహం లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, వాస్తు పూజలకు శుభప్రదంగా ఉందండి. ఈ రోజున సెప్టెంబర్ 29 వారం సోమవారము, సప్తమి తిథి, మూలా నక్షత్రము. ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈ రోజునైతే మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, శాంతి హోమాలు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులు లాంటివి చేసుకోవటానికి, గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ రోజున చాలా శుభప్రదంగా ఉంది. సెప్టెంబర్ 30 వారం మంగళవారము, అష్టమి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ రోజైతే మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అనేవి లేవండి. సో మనకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి శుభకార్యాలు కానీ మామూలుగా కార్యక్రమాలు చేసుకోవడానికి ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయనే విషయం గురించి ఒక్కసారి నేను నెంబర్స్ అనేవి రిపీట్ చేస్తానండి. 29
28, 27, 26, 25, 24, 23, 22, 17, 15, 14, 11, 10, 9, 8, 7, 6, 5, 4 ఈ తేదీలలో మనకి శుభకార్యాల కోసము సాధారణ పనులు నిర్వహించుకోవడానికి మనకి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ఏ రోజుల్లో మనకి పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు, ముఖ్యమైన రోజులు ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకుందాము. సెప్టెంబర్ 1 సోమవారము. ఈ రోజైతే మనకి ఎటువంటి పండుగలు కానీ విశిష్టతలు కానీ లేవండి. సెప్టెంబర్ 2 మంగళవారము. ఈ రోజున కూడా ఎటువంటి పండుగలు విశిష్టతలు లేవు. సెప్టెంబర్ 3 బుధవారము. ఈ రోజున పార్శ్వ ఏకాదశి అండి. సెప్టెంబర్ 4 గురువారము. ఈ రోజున వామన జయంతి. సెప్టెంబర్ 5 శుక్రవారము. ప్రదోష వ్రతము, ఓనము, ఉపాధ్యాయ దినోత్సవము, మిలాద్ ఉన్ నబీ. సెప్టెంబర్ 6 శనివారము. అనంత పద్మనాభ వ్రతము, గణేష్ నిమజ్జనము. సెప్టెంబర్ 7 శనివారము. శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి వ్రతము, పౌర్ణమి. సెప్టెంబర్ 8 సోమవారము. మహాలయ పక్ష ప్రారంభము. మనకి సెప్టెంబర్ 9 మంగళవారము. ఈ రోజున ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవు. సెప్టెంబర్ 10 బుధవారము. ఈ రోజున సంకటహార చతుర్థి. సెప్టెంబర్ 11 గురువారము, మహాభరణి. సెప్టెంబర్ 12 శుక్రవారము. ఈ రోజున ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవు. సెప్టెంబర్ 13 శనివారము, ఉత్తరా కార్తెయ అండి. సెప్టెంబర్ 14 ఆదివారము, మహాలక్ష్మి వ్రతం సమాప్తి, మధ్యష్టమి అండి. సెప్టెంబర్ 15 సోమవారము. ఈ రోజున మనకి ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవు. సెప్టెంబర్ 16 మంగళవారము. ఈ రోజున కూడా ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవండి. సెప్టెంబర్ 17 బుధవారము, విశ్వకర్మ జయంతి, కన్యా సంక్రాంతి, ఇందిర ఏకాదశి. సెప్టెంబర్ 18 గురువారము, యతి మహాలయ. సెప్టెంబర్ 19 శుక్రవారము, ప్రదోష వ్రతము, మాస శివరాత్రి. సెప్టెంబర్ 20 శనివారము. ఈ రోజున ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవు. సెప్టెంబర్ 21 ఆదివారము, బతుకమ్మ ప్రారంభము, అమావాస్య, మహాలయ అమావాస్య. సెప్టెంబర్ 22 సోమవారము, దేవీ శరన్నవరాత్రులు ప్రారంభమండి, సోమవార వ్రతం కూడా. సెప్టెంబర్ 23 మంగళవారము, చంద్రోదయము. సెప్టెంబర్ 24 బుధవారము. ఈ రోజున ఎటువంటి పండుగలు విశిష్టతలు అనేవి లేవు. సెప్టెంబర్ 25 గురువారము, చతుర్థి వ్రతము. సెప్టెంబర్ 26 శుక్రవారము, లలితా పంచమి. సెప్టెంబర్ 27 శనివారము, ప్రపంచ పర్యాటక దినోత్సవము, హస్తాకార్తె. సెప్టెంబర్ 28 ఆదివారము, దుర్గ పూజ, స్కంద షష్ఠి. సెప్టెంబర్ 29 సోమవారము, సద్దుల బతుకమ్మ పండుగ, సరస్వతి పూజ ప్రారంభము. సెప్టెంబర్ 30 మంగళవారము, దుర్గాష్టమి వ్రతము, సరస్వతి పూజ, దుర్గాష్టమి అండి. సో ఇవి మనకి సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, పండుగలు, విశిష్టతలు. ఇదండి ఈ 2025 సంవత్సరము సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, పండుగలు, అలాగే ఏ రోజుల్లో మనకు శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.